అనుదీప్ రామ్ చరణ్ గారిని అవమానించిండు, రామ్ చరణ్ గారికి పుట్టినటువంటి పిల్లగాల్ని అవమానించిండు, పవన్ కళ్యాణ్ గారిని అవమానించిండు, నిహారిక గారిని అవమానించిండు, ఎన్టీఆర్ గారిని అవమానించిండు, బాలకృష్ణ గారిని అవమానించిండు, వాట్ నాట్ ప్రతి ఒక్కరిని కూడా స్టాండప్ కామెడీ పేరుతో అవమానిస్తూ మాట్లాడిండు అనమాట. అపాలజీ చెప్పరా స్వామి అంటే ఏదో చెప్పాలా వద్దా అన్నట్టు చెప్పిండు అనమాట. కానీ కట్ చేస్తే ఈరోజు కాకినాడ పోలీసులు తనైతే అరెస్ట్ చేయడం జరిగిందనమాట. మరి అరెస్ట్ చేసి ఏం చేస్తారు? చాలామంది స్టాండప్ కమెడియన్స్ తనకి అండగా నిలబడుతున్నారు అనమాట. పవన్ కళ్యాణ్ గారి మీద కామెడీ చేసిండని తనే అరెస్ట్ చేయలేదు, తను ఒకళ్ళ పర్సనల్ విషయంలో ఏలు పెట్టి గెలికిండు అని చెప్పి అరెస్ట్ చేశారని చెప్పి గుర్తుపెట్టుకోవాలన్నమాట. నేను చెప్పాను కదా, విడాకులు అనేటటువంటిది ఎవడు కూడా కావాలని చెప్పి తీసుకోరు. కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి గురించి మనం మాట్లాడడం అనేటటువంటిది ముమ్మాటికి తప్పనమాట. సో నేను కూడా అప్పుడు మాట్లాడినా తెలిసి తెలియక అది ఒప్పుకుంటా, కానీ ఈ విధంగా డైరెక్ట్గా స్టాండప్ కామెడీ పేరుతో అంతమంది ముందు వ్యంగ్యం మాట్లాడటం ముమ్మాటికి తప్ప. అందుకే సీరియస్గా తీసుకొని అరెస్ట్ అయితే చేయడం జరిగింది. ఓకే, అరెస్ట్ చేసి ఏం చేస్తారు? ఉరేస్తారంటే అలాంటిది ఏముండదు, జస్ట్ కౌన్సిలింగ్ ఇస్తారు. నువ్వు ఈ విధంగా ఎలా మాట్లాడావు అనేటటువంటి కౌన్సిలింగ్ ఇస్తారు, ఆ తర్వాత వదిలిపెడతారు. డౌటే లేదు, దీంట్లో ఎవరు కూడా గాబరపడమాకంటే. ఎందుకు తన్ని అరెస్ట్ చేశారంటే ఇక మీదట ఎవడు కూడా ఎలా మాట్లాడొద్దు అనేటటువంటిది చెప్పడానికే అరెస్ట్ చేశారని చెప్పి మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి. నువ్వు అనుదీప్కి సపోర్ట్గా ఉంటున్నావా అంటే ఎలా ఉంటా? అంత అడ్డదిడ్డంగా మాట్లాడిన నేను అసలుకే సపోర్ట్ చేయను. నేను 100% పోలీసులకే సపోర్ట్ చేస్తా, గవర్నమెంట్కే సపోర్ట్ చేస్తా అని చెప్పి మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టు.